ఆ తోటలు ఎట్లా ఉన్నాయి, ఈ తోట ఎలా ఉంది సరే. ఇంత కాయ పట్టిన తర్వాత కూడా తాలు శాతం 10% కన్నా ఎక్కువ రాదు. నేను గ్యారెంటీ సైజ్ ఉందో పైన దాకా అదే సైజ్ ఉంది, లాస్ట్ కాయ వరకు అదే సైజ్ ఉంది, చివరి వరకు కూడా గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఒక్కదాని వైరస్ తట్టుకొని కాస్తుంది. మాకు సొంత ఆరెండి ఉంది, ఈసారి అందరికి సెట్ అయింది. బాగా వచ్చేతో కానీ మీ దగ్గర కూడా ఉన్నాయి. దానికి దీనికి వేరియేషన్ చూడండి. మిగతా రకాలతో తెగులు తట్టుకుంది. మిగతా రకాల కన్నా కాయ సైజ్ బాగుంది. చివరి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయ సైజ్ ఒకటే సైజ్ ఉంది. కాయ సెట్టింగ్ అయినప్పుడు చిట్టాకైపోతుంది. ఆ తోటలు ఎట్లా ఉన్నాయి, ఈ తోట ఎలా ఉంది. మీకు లాస్ట్ వరకు చివరి వరకు ఒకటే సైజు కాపుగా వస్తుంది. ప్లస్ మీకు ఎక్కడైనా సరే ఇంత కాయ పట్టిన తర్వాత కూడా మీకు ఎక్కడ పూత కూడా ఆగలేదు. చైన్లు ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఏమంటే మనకు ఒక 2-3 నెలలు, ఒక నెల లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకు ఒక 2-3 క్వింటాలు తగ్గిపోతుంది కదా. రైతుకు కావాల్సింది ఒకటే, క్వాలిటీ ఫ్రూట్ కావాలా, విత్తనం ఎక్కువ ఉంటే తూకం వస్తుంది, పంట నాణ్యత బాగుండాలి. ఇక్కడ ఉన్న వెరైటీలో మీరు వచ్చే తోటలో కూడా చూసినారు, కొన్ని వెరైటీలు చూసుకుంటూ వచ్చినారు. దానికన్నా కాపు ఎట్లా ఉందో చూడండి మీరు ఒకటి. ఎందుకంటే మేము ఏమో ఇక్కడ మీకు దాచిపెట్టి మేమేం చూపెట్టలేదు. రైతు మీరైతే, నేనంటే బయటకు వెళ్ళొచ్చినాను. ఈ రైతు కూడా మీ ఊరు రైతే కదా. మీ ఊరు అయితే మీరైతే మీకు నేను అబద్ధం చెప్పినా మీరైతే నిజమే చెప్తాడు కదా. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఒక హైబ్రిడ్ ఒక రకాన్ని మనం రైతుకు చూపెట్టకుండా కొనమంటే రైతుకు ఇబ్బంది ఉంటుంది. ఒకసారి మీరు చూసి మీ కంటితో చూసిన తర్వాత మీకు బాగా అనిపించిందంటే కొంటారు, లేదంటే లేదు. కానీ ఇదే కాయ మీరు ఎండిన తర్వాత ఇదే రైతు మీకు ఎప్పుడు మీ కంటి ముందంటే తిరుగుతుంటాడు, అడగండి. ఎండిన తర్వాత కాయ నాణ్యత ఎట్లా ఉంది, తాలు శాతం ఎంత వచ్చింది, తాలు శాతం 10% కన్నా ఎక్కువ రాదు. నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే ఏదైనా వర్షాలు పడి కొమ్మలు ఇరిగి అటువంటి పచ్చికాయ తెగి అది తాళవుతుందేమో, కానీ పండుకాయ తాళవడం చాలా తక్కువ దీంట్లో. ఎందుకంటే తోలు మందం ఉండి ఎండడం లేట్ అయితేనే తాళవుతుంది. కానీ తోలు సన్నం ఉన్నప్పుడు ఆ తాలు శాతం చాలా తక్కువ, చాలా మటుకు తక్కువ ఉంటుంది మిగతా వాటిలో. ఇప్పుడు ఈ రకాల్లో ఏదైతే ఈ సన్న రకాల్లో వేరే రకాలు ఉన్నాయి, కానీ వేరే రకాల్లో గింజ శాతం చాలా తక్కువ ఉంటుంది. 10 నుంచి 15 గింజ, 20 గింజ తక్కువ ఉంటుంది కాయకి. కానీ మన నుంచి 10 నుంచి 15 గింజలు ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్ మీకు తూకం అనేది పెరుగుతుంది. ఒకటి. రెండోది, కొన్ని కాయలు ఏమనంటే ఒక స్టెప్ పడంగానే ఆగిపోతుంది, రెండో స్టెప్ రాదు. ఒకవేళ వచ్చిన కింద కాయ రెండో కాయ సైజ్ సేమ్ ఉండదు, కానీ సైజ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ చూడండి, కింద నుంచి ఏ సైజ్ ఉందో పైన దాకా అదే సైజ్ ఉంది, లాస్ట్ కాయ వరకు అదే సైజ్ ఉంది, సేమ్ సైజ్ ఉంది. ఎందుకంటే మనకు ఈ రకాలు సన్న రకాలు ఏంటంటే మనం తెంపడానికి కూలీలు ఎక్కువ వస్తారని అంటాము. కానీ అదే చిన్న కాయ ఉన్నప్పుడు తెంపడానికి ఇంకా ఇబ్బంది ఎక్కువ కదా. దానివల్ల ఏంటంటే మనకు కాయలు అనేది మంచి టిప్ వరకు చివరి వరకు కూడా గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఒకదాని మీద దగ్గర 80 నుంచి 90 గింజ ఉంటుంది కొమ్మ ఎండు వరకు. మీకు ఇంత కాయ ఉన్నా కానీ ఎక్కడగానే పూతాగల. మీరు ఓపెన్ గా చూడండి. నేను దాచిపెట్టేది ఏం లేదు. మీ తోట మొత్తం మేము ఇక్కడే ఎందుకు పెట్టినామంటే, మీరు అందరం కలిసి చేరు మొత్తం తిరిగితే రైతు ఆగమవుతాడు, ఇబ్బంది పడతాడు. ఎందుకంటే కాయ రాలిపోవడము, కొమ్మలు విరగడము, అందుకోసమే ఇక్కడ పెట్టాము. ఎవరన్నా ఒకరు మీ ఇద్దట్లో ఎవరొకరు మధ్యలో పోయి చూసేయండి, మీకేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ ఏరియాలో అంతా గజ్జిముడత అని విల్ట్ అని బాగుంది. వేరే కంపెనీ ఉంది, ఎక్కడ కూడా మనకు చచ్చిపోవడం లేదు చెట్లు. గజ్జిముడత కూడా అసలు ఎక్కడ చెట్లు కూడా కనిపిస్తలేవు చూడండి. ఎందుకంటే హాస్పిటల్ అవ్వలేదు, మా దానిలాగానే మా తట్టుకొని కాస్తుంది. అది ఆ వైరస్ తట్టుకొని కాస్తుంది. వైరస్ రాలంటే మాత్రం నమ్మకండి. అంటే తామర ఉంది, ఇప్పుడు తామర పెడితే బాగా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో, అయినా కూడా మనకు పూత ఇక్కడ ఆగలేదు చూడండి. ఇంకా కాయ సెట్టింగ్ నడుస్తుంది, కాయ సెట్టింగ్ అవుతూనే ఉంది. ఆఖరికి ఈ కాయ కూడా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లాక్ గ్రిప్స్ కూడా లేదు. ఏ ఫ్లవర్ తీసుకున్నా కూడా బ్లాక్ గ్రిప్స్ కూడా లేదు. ఏంటంటే తట్టుకొని కాస్తుంది అంతే తప్ప. ఇగో ఒకటి చెప్తాను. రైతు మా దృష్టిలో 1/4 ఎకరం వేసే రైతే, 10 ఎకరాలు వేసే రైతే అది ఏదో మనకు వచ్చింది చెప్పిపోయినామా, మనకు లేనిది చూపెట్టిపోయినామా, లేదంటే ఏదన్నా గిఫ్ట్లు ఇచ్చేసి మభ్య పెట్టినామా. ఏంటంటే మేము ఒక బుడ్డి ఒక 100-500 రూపాయలు అమౌంట్ ఇచ్చి పోయేటోళ్ళం కాదు. మేము ఉన్నట్టు చూపెడతాం. మాకు మీరు అతిథులు కాబట్టి వచ్చినందుకు మేము మీకు భోజనం చూపెట్టాలి కాబట్టి భోజనం పెడతాం అంతే తప్ప మేము గిఫ్ట్ ఇచ్చడం కాదు. ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే అది అటువంటి ఏం చేస్తారంటే, గింజలు మాకు సొంత ఆరెండి ఉంది. దాంట్లో ఆర్ఎండ్లో దగ్గర 50 మంది ఎంప్లాయీలు ఉంటారు. ఆ 50 మంది ఎంప్లాయీలు బ్రీడర్లు అనే వర్గాలు, వాళ్ళకి దగ్గర సంవత్సరానికి శాలరీ కోట్లలో ఇవ్వాల్సి వస్తుంది అమౌంట్. మళ్ళా మనకి 50 ఎకరాల ఆర్ఎండి ఉంది. ఈ
చేసినా మనం పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా. ఫస్ట్ రైతుకు ఏపిద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి వేయించుకుంటూ వస్తున్నాం. ఈసారి ఫీల్డ్ ఎందుకు పెట్టినామంటే ఈసారి అందరికి సెట్ అయింది, బాగుంది. అంటే లాస్ట్ టైం కూడా రిజల్ట్ బాగా వచ్చింది. ఒకటేసారి చూసి వేస్తే బాగుండదు, రెండోసారి చూసిన తర్వాత మనకు అప్పుడు కూడా క్వాలిటీ బాగా వచ్చింది అన్నప్పుడు మాత్రం మనం వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈసారి ఇంత కొద్ది లోపలికైనా సరే ఫీల్డ్ పెట్టడం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మిరప తోటలు ఉన్నాయి, మీరు పొయ్యి తోవలో కానీ వచ్చి తోవలో కానీ మీ దగ్గర కూడా ఉన్నాయి. దానికి దీనికి వేరియేషన్ చూడండి, అంతేనే కదా. మన విత్తనం బాగుంటేనే మనం ఎన్ని కష్టపడ్డా ఏం చేసినా మనకు వర్కౌట్ అవుతుంది. కానీ మనకు విత్తనం బాగలేంది మనం ఎన్ని చేసినా వేస్ట్. నేను ఒకటే చూపెడతాను, మిగతా రకాలతో తెగులు తట్టుకుంది. మిగతా రకాల కన్నా కాయ సైజు బాగుంది. చివరి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయ సైజు ఒకటే సైజు ఉంది, గింజ శాతం ఎక్కువ ఉంది, ఎక్కడ కూడా గ్రోత్ ఇంగానే ఆగలేదు. అది మెయిన్ చెప్పేది ఒకటే. ఎందుకంటే మీకు వేరియేషన్ అంటే ఇంకా చూడండి ఒకసారి, మీకు ఇంకా ఏమైనా వేరియేషన్ కానీ ఇంకా మా దీనికన్నా ఇంకా బాగుందంటే కూడా అది కూడా చెప్పచ్చు, ఓపెన్ చెప్పచ్చు. చిక్కడి కాపు మీరు ఏది ఏ కొమ్మ చేసినా చిక్కడి కాపు ఇవ్వచ్చు. ఇక ఇంత కాయ ఉన్నా కానీ ఇక్కడ పూత ఆగట్లేదు. ఇక లాస్ట్ ఈ కాయ కూడా సెట్ అయింది చూడండి. ఎప్పుడైనా కాయ సెట్టింగ్ అయినప్పుడు చిట్టాకైపోతుంది, కాయ లేకపోతే విడల్పాక అవుతుంది. చెట్టు నిగనిగలాడుతుంది, మంచిగా ఏపుగా పెరిగిందంటే దానికి కాయలు ఉండవు. కాయలు చేను వంగిని చిట్టాక అయిందంటే గతం కాయలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఈ కొమ్మ ఏపు పెరిగింది కానీ దానికి కాయలు లేవు. కానీ అదే ఇదంతా కిందికి వంగిన కాయ ఎట్లుంటది. ఇగో రైతేడి నువ్వే చెప్పాలదా. ఇక మీరైతే ఇక్కడనే ఉన్నాడు, ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు. ఇంకేం లేదు, ఉన్న కాడ కొడతాం. నీళ్లు కొంచెం ఉన్నాయి, అక్కడే వస్తున్నాయి నీళ్ళు కూడా, ఎక్కువ కూడా వస్తలేవు. ఆ నీళ్ళకి పంటకి సరిపోయింది అంతే. మిగతా రకాల చూసినట్టే నీకు ఎట్లా అనిపిస్తుంది వెరైటీ? నాకైతే నా చేను కాడికి మంచిగా అనిపిస్తుంది. ఇత్తనం అంటే పోయిన సార్ కంటే ఇది ఆ టెప్పు పట్టుకుంటూనే వస్తుంది. నిరుడికి ఏడుకి సగం డిఫరెన్స్ ఉంది. రైతు చెప్పే రైతు చేయడు, చేసే రైతు చెప్పడు.